మీరు మీ పిల్లలకి ఇంగ్లీష్ ఈజీగా ఎలా టీచ్ చేయాలో తెలియట్లేదా? మీ పిల్లలు సరిగా చదవలేకపోతున్నారా? మీ పిల్లలు చదవటంలో చాలా ప్రాసెస్ ఇస్తున్నారా? అయితే ఈ వీడియో మీకోసమే, చివరి వరకు తప్పకుండా చూడండి. హాయ్ హలో, నేను మీ అనురాధ, ప్యాషనేట్ ఫోనిక్స్ టీచర్ అండ్ ఎడ్యుటైనర్. నేను ఈ వీడియోలో 5 సింపుల్ ఈజీ స్టెప్స్ చెప్పానండి. వాటిని ఫాలో అవ్వండి, తప్పకుండా మీ కిడ్స్ రీడింగ్ స్కిల్స్లో ఇంప్రూవ్ అవుతారు. స్టెప్ 1, టీచ్ లెటర్ నేమ్స్ అండ్ లెటర్ సౌండ్స్. ఇంగ్లీష్ ఆల్ఫాబెట్లో 26 లెటర్స్ ఉంటాయి. 26 లెటర్ నేమ్స్ టీచ్ చేయాలి, 44 లెటర్ సౌండ్స్ తప్పకుండా టీచ్ చేయాలి. స్టెప్ 2, సౌండ్ అవేర్నెస్, ఫోనమిక్ అవేర్నెస్. ఎంకరేజ్ యువర్ కిడ్ టు లిసన్ డిఫరెంట్ వర్డ్స్ అండ్ ఆస్క్ దెమ్ టు సే ద సౌండ్ ఇన్ దట్ వర్డ్స్. లైక్ మ్యాట్ అని చెప్పారనుకోండి, దాంట్లో సౌండ్స్ ఏంటి అని అడగండి. మ, ఆ, ట్. స్టెప్ 3, బ్లెండింగ్. హియర్ కంబైన్ సౌండ్స్ ఇంటూ వర్డ్స్. మనం బోగీస్ని కలిపితే ట్రైన్ ఎలా అవుతుందో, ఇండివిజువల్ సౌండ్స్ని కలిపితే ఒక వర్డ్ అవుతుంది. స్టెప్ 4, ప్రాక్టీస్ విత్ వర్డ్ ఫ్యామిలీస్. హియర్ వీ హ్యావ్ టు టీచ్ దమ్ యాట్, ఇన్, ఇట్, యాట్ అండ్ మెనీ అదర్ వర్డ్ ఫ్యామిలీస్. Step 5, segmentation. Here we'll break the word into different sounds, individual sounds. This helps in writing. పిల్లలకి ఫోనిక్స్ నేర్పించడం అంటే వాళ్ళకి బైసైకిల్ నేర్పించినట్లే. ఇదెలా అంటారా? సైకిల్ ముందుకు వెళ్ళాలి అంటే వాటికి వీల్స్ ఉండాలి. అలాగే మీ పిల్లల రీడింగ్ స్కిల్స్ ఇంప్రూవ్ అవ్వాలి, ముందుకు వెళ్ళాలి అంటే వాళ్ళకి ఫోనిక్స్ అనే వీల్ వాళ్ళ దగ్గర ఉండాలి. ఈ కాన్ఫిడెంట్ బ్యాలెన్స్డ్ వీల్ నేను మీ కిడ్స్ ఇవ్వడానికి రెడీగా ఉన్నాను. మరి క్లాసెస్ కోసం నాకు డైరెక్ట్ మెసేజ్ చేయండి. బ్యాలెన్స్ యువర్ కిడ్స్ ఫ్యూచర్ విత్ ఫోనిక్స్.